ఈ వైసీపీ నాయకులు ముఖ్యంగా తాతగారు విజయసాయి రెడ్డి గారు కొన్ని వేల మంది కోట్ల మంది ప్రత్యక్షంగా టీవీలో చూస్తున్న సమయంలో నిజంగా అంటే గౌరవ పాత్రికేయ మిత్రుల పైన డిలీట్ చేయాలి అందరూ ముందుకు పోతే కొద్దిగా డౌన్ చేసుకున్నా కొద్దిగా గౌరవ పాత్రికేయ మిత్రులకి నమస్కారం. నా పేరు వాసగిరి మణికంఠ, గుంతకల్ నియోజకవర్గం జనసేన నాయకుడిని. వేలాది మంది ప్రసార మాధ్యమాల ద్వారా ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చూస్తున్న సమయంలో పనికి మాలినటువంటి వైసీపీ నాయకుడు తాత విజయసాయి రెడ్డి గారు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆయన చేసినటువంటి పనికి మాలిన విషయాల్ని కప్పుపుచ్చుకునే దానికి గౌరవ పాత్రికేయ మిత్రులని నిజంగా నిష్పక్షపాతంగా ప్రజలకు మేలు చేసేటువంటి వ్యక్తులని కులాల పేరు మీద పెట్టి దూషించి మాట్లాడడం నిజంగా చాలా చాలా అవమానమైనటువంటి ఘటనగా మేము భావిస్తున్నాం. నిజంగా సభ్య సమాజం కూడా తలదించుకునేటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ. తక్షణము అతని వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాలి. నిజంగా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఏదైనా బురద చెల్లితే ఈ రాజకీయ నాయకుల మీద సర్వసాధారణం. పాత్రికేయ మిత్రుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఆయన చేసినటువంటి విధానం చాలా దారుణం. దీన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ప్రభుత్వం కానీ మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కానీ ఈయన పైన కఠిన చర్యలు తీసుకోవడానికి ఖచ్చితంగా ఏమాత్రం వెనకాడదు. ముఖ్యంగా గౌరవ కోర్టులు కానీ పోలీసు వారు కానీ సుమోటోగా కేసు తీసుకొని మరి జర్నలిస్టుకి రక్షణ కల్పిస్తూ ఈయన మీద న్యాయపరమైనటువంటి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యంగా గుంతకల్ నియోజకవర్గం గుత్తిపట్టణ జనసేన పార్టీ శాఖ ప్రధానంగా డిమాండ్ చేసింది. ఖబర్దార్ విజయసాయి రెడ్డి, ఖబర్దార్ విజయసాయి రెడ్డి, మీడియాపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను వెంటనే చివరిగా ఒక మాట, వీలైతే మీరు పాత్రికేయ మిత్రులకి సహకరించి మీలోని నిజాయితీని నిరూపించుకోండి. అంతేగాని చేతగాని దద్దమల్లాగా వాళ్ళ మీద పడి ఏడవకండి. ఏదేమైనా ఇప్పటికీ ప్రజాస్వామ్యం ఇంకా పరీక్షించబడుతుంది అంటే అది ఒక గౌరవ పాత్రికేయ మిత్రుల ద్వారా అని చెప్పి జనసేన పార్టీ బలంగా నమ్ముతుంది. దీన్ని ఖచ్చితంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా విజయసాయి రెడ్డికి తగిన బుద్ధి చెప్పే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి చూపుతూ సెలవు తీసుకుంటున్నాం. జై అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తి మండల పట్టణ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేపినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నామోదు మహాయజ్ఞాన్ని ప్రారంభించాము. ముఖ్యంగా కార్యకర్తలను కన్న బిడ్డల్లా చూసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో కూడినదే ఈ క్రియాశీలక సభ్యత్వ నామోదు కార్యక్రమం. నిజంగా జెండా పట్టుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి భద్రత భవితవ్యంతో ఆలోచన చేసి ఏదైనా జరగరాని జరిగితే ఆరోగ్య బీమా ఒక 50,000, ప్రమాద బీమా ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం చేపట్టాం. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఈ సభ్యత్వ నామోదులో భాగంగా ప్రమాదశాత్తు మరణించినటువంటి వ్యక్తులకి 340 కోట్ల రూపాయలని ఇచ్చినటువంటి మహానాయకుడు మా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా ఇలాంటి మహత్తర కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోయేటువంటి బాధ్యతని మా నాయకులందరిపైన పెట్టాడు. మేము కూడా చాలా బాధ్యతగా వందలాది వేలాది సంఖ్యలో ఈసారి కొన్ని లక్షల మైలురాయిని రీచ్ కావాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీనికి ప్రజాస్వామ్యవాదులు పాత్రికేయ మిత్రులు సహకరించాలని, ముఖ్యంగా న్యూట్రల్ పబ్లిక్ని మేము కోరుతుంది ఏంటంటే, గత పాలనలో వైసీపీ చేసినటువంటి భ్రష్టు పట్టిన విధానాల వల్ల వ్యవస్థలన్నీ చిన్న విచలమైపోయాయి.
ఆ వ్యవస్థలన్నింటి ఒక గాడిని పెట్టే విధంగా రాష్ట్ర పునర్నిర్మాణంలో ముఖ్య భూమిక పాటిస్తున్నటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని, జనసేన పార్టీని బలపరిచే విధంగా ప్రతి ఒక్కరూ ఈ మహాయజ్ఞంలో పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తూ ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి మా పార్టీ క్యాడర్ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ పాత్రికేయ మిత్రులకు గౌరవ నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై హింద్. సింగిల్ మ్యాన్ వాటిలో బాగా భాగస్వామ్యం కావాలి. ఇలాంటి యువకుల బట్టలు